నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో టెస్ట్ సిరీస్ డే 14 మోడల్ ఆన్సర్ చూద్దాం. సో మోడల్ క్వశ్చన్ చూసినట్లయితే ఎగ్జామ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ లిటరేచర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్స్. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సాహిత్యం యొక్క డెవలప్మెంట్ గురించి అని చెప్పేసి అంటున్నాము. రైట్, మనకి ఢిల్లీ సుల్తాన్ చూసినట్లయితే దే కేమ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. మహ్మద్ గోరీ మరణాంతరం అతనికి పిల్లలు లేని కారణంగా మహ్మద్ గోరీ బానిస కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశం స్టార్ట్ చేశాడు. ఆ బానిస వంశము తర్వాత మనకి ఖిల్జీ వంశం వచ్చింది. ఖిల్జీ వంశం తర్వాత తుగ్లక్ వంశం వచ్చింది. తర్వాత సయ్యద్ వంశం, తర్వాత లోడి వంశం. దీస్ 5 డైనాసిటీస్ సపోర్టెడ్ పర్షియన్ లాంగ్వేజ్, పర్షియన్ లిటరేచర్. ఎందుకు అంటే ప్రధానంగా ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు తురుష్కులు అనాగరికులు, వాళ్ళకి ఇస్లాం మతం ఇవ్వడం జరిగింది. ఓకే, టర్క్స్ నాట్ ఓన్లీ ఇస్లామైజ్డ్ బట్ ఆల్సో పర్షియనైజ్డ్. ఎందుకంటే పర్షియన్ భాషని ఇస్లాం మతంలో దేవ భాషగా కన్సిడర్ చేస్తారు. మనకి బాల్బన్ కాలం నుంచి ప్రధానంగా పర్షియన్ లిటరేచర్ డెవలప్ అయింది. ఢిల్లీ సుల్తాన్స్ ప్యాటర్నైజ్డ్. ఇక్కడ మీరు కంపల్సరీ బాల్బన్ ని హైలైట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బాల్బన్ తన రాజ్యంలో పర్షియన్ సంస్కృతి స్ప్రెడ్ చేశాడు. ఓకే, ఇస్లామిక్ బుక్స్ కూడా పర్షియన్ లోనే ఉండే విధంగా చూసుకున్నాడు ఆయన. ఓకే, మనకి కుతుబుద్దీన్ ఐబక్ నుంచి బాల్బన్ వరకు అఫీషియల్ లాంగ్వేజ్ అరబిక్ స్థానంలో పర్షియన్ పట్టుకొచ్చిన వ్యక్తి బాల్బన్. ఎందుకంటే స్థానికేతరులు కొత్తగా వస్తా ఉన్నారు. అయితే తన పవర్ని ఎవరు క్వశ్చన్ చేయొద్దు అని చెప్పేసి పర్షియన్ భాషను పెట్టాడు. అంతకన్నా ముందున్న ఎంప్లాయీస్ ఇతన్ని క్వశ్చన్ చేస్తున్నారు. సో క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళంతా కూడా ఓకే తిరుగుబాటు చేయకూడదు అంటే వాళ్ళని తీసేయాలి. సో ఏ కారణంతో తీసేస్తావు? వాళ్ళకు పర్షియన్ రాదు అని తీసేయచ్చు. సో బాల్బన్ ఇంట్రడ్యూస్ పర్షియన్ లాంగ్వేజ్ టు రిమూవ్ ఓల్డ్ ఎంప్లాయీస్. ఓకే, అలాగే పర్షియన్ సాహిత్యం బాగా అభివృద్ధి చేశాడు. మనకి అమీర్ ఖుస్రూ అనేవాడు చాలా గొప్ప పర్షియన్ పోయిట్ అనమాట. పర్షియన్ కి ఇండియన్ పదాలు మిక్స్ చేసి సబకీ హిందీ అనేటువంటి దాన్ని డెవలప్ చేశాడు. అతని లాంగ్వేజ్ ఏంటి అంటే సబకీ హిందీ. He added Indianness to the Persian style and created a new style called Sabaki Hindi. He recognized the first patriotic poet, మొట్టమొదటి దేశభక్త కవి అని చెప్పేసి చెప్తాము అమీర్ ఖుస్రూ. ఎందుకంటే భారతదేశాన్ని పొగుడుతూ రచనలు చేశాడు. ఇఫ్ ఎర్త్ బి an Eden of bliss, it is this, none but this. భూలోకంలో స్వర్గం ఉందంటే అది ఇదే ఇంకేదో కాదు, అది ఇదే అని చెప్పేసి భారతదేశాన్ని అమీర్ ఖుస్రూ పొగడడం జరిగింది. సో అతన్ని మొట్టమొదటి దేశభక్త కవి అంటాము. అతని దగ్గర నుంచి మనకు పర్షియన్ ఎక్కువ డెవలప్మెంట్ కనిపిస్తుంది. అలాగే ఇండియాలో ఇండియన్ కల్చర్ బాగా డెవలప్ అవడానికి, ఈ యొక్క హిందుస్థానీ కల్చర్ డెవలప్ అవడానికి పర్షియన్ లో బాగా హెల్ప్ అయింది. హిందీ లాంగ్వేజ్ కూడా మనకు బాగా డెవలప్ అయింది ఢిల్లీ సుల్తాన్ల పీరియడ్ లోనే. లాహోర్ emerged as a vibrant hub of Persian literature. అత్యధిక పర్షియన్ సాహిత్యం అంతా కూడా లాహోర్లో డెవలప్ అయింది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే హిస్టారికల్ వర్క్స్. ఢిల్లీ సుల్తాన్స్ గేవ్ ఇంపార్టెన్స్ టు హిస్టరీ, ఎంకరేజ్ హిస్టరీ. సో మెనీ బయోగ్రఫీస్ రిటర్న్. మనకి ప్రధానంగా మొదటి బయోగ్రఫీ అంటే మనకు తబాకతి నాసిరి. ఈ గ్రంథము మినహజు సిరాజ్ రాశాడు. ఓకే, నాసిరుద్దీన్ మహ్మద్ అనేటువంటి స్లేవ్ రాజు కాలంలో మిన్హజ్ ఉస్ సిరాజ్ కంపోజ్ తబాకతి నాసిరి. అలాగే కజైనుల్ ఫుతూహా. ఓకే, విక్టరీస్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ, మిఫ్తా ఉల్ ఫుతూహ్. ఓకే, ఇది జలాలుద్దీన్ ఖిల్జీ విజయాల పైన. అలాగే తుగ్లక్ నామా అమీర్ ఖుస్రూ ఈ 3 బుక్స్ రాశాడు. కజైనుల్ ఫుతూహా ఏమో అలావుద్దీన్ ఖిల్జీ విజయాల పైన, మిఫ్తా ఉల్ ఫుతూహ్ వచ్చేసి జలాలుద్దీన్ ఖిల్జీ విజయాల పైన, తుగ్లక్ నామా వచ్చేసి ఓకే గియాజుద్దీన్ తుగ్లక్ విజయాల పైన రాసిన పుస్తకము. ఓకే, తారీఖీ ఫిరోజ్ షాహీ బై జియావుద్దీన్ బరౌని. ఓకే, ఫుతుహత్ ఉస్సలాటీన్ ఇసామి. ఇవన్నీ కూడా ప్రధానంగా హిస్టారికల్ వర్క్స్ అన్నమాట. హిస్టరీ బేస్ తో రాయబడ్డ గ్రంథాలు అన్నమాట.
అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ట్రాన్స్లేషన్ వర్క్స్. ఓకే, ఈ ఢిల్లీ సుల్తాన్ల వల్ల మనకు ట్రాన్స్లేషన్ వర్క్స్ డెవలప్ అయ్యాయి. ట్రాన్స్లేషన్ వర్క్స్ డెవలప్ అయ్యాయి. సో మెనీ అరబిక్ అండ్ సాంస్క్రిట్ ట్రాన్స్లేట్ ఇంటూ పర్షియన్ లాంగ్వేజ్. పర్షియన్ భాష నుంచి అనేక గ్రంథాలు పర్షియన్ భాష ట్రాన్స్లేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ జియా నక్షాబి, ఏ ఫేమస్ ట్రాన్స్లేటర్. హీ ట్రాన్స్లేటెడ్ సుఖతత్పతి అట్ ఇంటూ తూతీనామా. మనకి ప్యారెట్. ఓకే, రామచిలుక కథలు అనమాట. ఓకే, మనకి శుకసత్పతి తూతీనామా పేరుతో ట్రాన్స్లేట్ చేశాడు. ప్యారెట్ చెప్పే కథలు అనమాట. జియా నక్షాబి ట్రాన్స్లేటెడ్ రతి శాస్త్ర కాల్డ్ కోకా శాస్త్ర ఇంటూ పర్షియన్ లాంగ్వేజ్. మనకి సెక్స్ పైన వచ్చినటువంటి శాస్త్రము రతి శాస్త్ర మనకు సంస్కృతంలో రాయబడింది. ఈ గ్రంథము సంస్కృతంలో రాయబడింది. దాన్ని పర్షియన్ భాషలో ట్రాన్స్లేట్ చేసి కోక శాస్త్ర అని చెప్పేసి. కామసూత్ర లాంటిదే రతి శాస్త్రము. సెక్షువల్ లైఫ్ పైన రాయబడ్డ గ్రంథం అనమాట. ఎవరు రాశారు? జియా నక్షాబి. అలాగే ఫిరోజ్ షా తుగ్లక్, ఈయన పీరియడ్ లో మ్యూజిక్ సంబంధించి ప్రముఖ గ్రంథము రాగదర్పణ ట్రాన్స్లేటెడ్ ఇంటూ పర్షియన్ లాంగ్వేజ్. అలాగే మనకి ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో నాగర్కోట్ పైన దండయాత్ర జరిగింది. జ్వాలాముఖి దేవాలయంలో కొన్ని సంస్కృత గ్రంథాలు దొరికాయి. ఆ సంస్కృత గ్రంథాలని దలేల్ ఈ ఫిరోజ్ షాహీ అనే పేరుతో ట్రాన్స్లేట్ చేయించాడు ఫిరోజ్ షా తుగ్లక్. ఇది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనకి నాగర్కోట్ లో జ్వాలాముఖి దేవాలయం ఉంది. అందులో సంస్కృత గ్రంథాలు దొరికితే ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనే వ్యక్తి దలేలి ఫిరోజ్ షాహీ పేరుతో ట్రాన్స్లేషన్ చేపించాడు. అయితే పర్షియన్ చక్రవర్తుల్లో ఫిరోజ్ షా తుగ్లక్, ఓకే, ఆయన బయోగ్రఫీస్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే చరిత్రకు ప్రాధాన్యత ఇచ్చాడు. అండ్ మనకి ఢిల్లీ సల్తనట్ లో ఆటోబయోగ్రఫీ రాసిన ఏకైక రాజు అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అని చెప్పాలి. ఈ పాయింట్ కూడా రాయాల్సి ఉంటుంది. ఫిరోజ్ షా తుగ్లక్ వాజ్ ఆథర్ ఆఫ్ ఫుతూహత్, ఈ ఫిరోజ్ షాహీ మనకి అతని ఆత్మకథను రాసుకున్నాడు. సొంత ఆత్మకథ రాసుకున్నాడు ఫిరోజ్ షా తుగ్లక్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే లాంగ్వేజ్ డెవలప్మెంట్, లోకల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, స్థానిక భాషల అభివృద్ధి. ఓకే, మనకి ఢిల్లీ సల్తనట్ పీరియడ్ లో లోకల్ లాంగ్వేజ్ గాట్ ఇంపార్టెన్స్. ఓకే, ఎప్పుడైతే ఇస్లాం పవర్ డెవలప్ అయిందో సాంస్క్రిట్ లాస్ట్ ఇట్స్ ఇంపార్టెన్స్. రాజపుత్తులు, వాళ్ళ దగ్గర ఉన్న బ్రాహ్మణులు సంస్కృతాన్ని పోషించారు. కానీ ఇస్లాం రాజ్యం ఏర్పడితే ఏమైంది? రాజపుత్ర రాజ్యాలు పోయినాయి, దాని ప్లస్ ఇస్లాం రాజ్యం వచ్చింది. సో దే నెగ్లెక్టెడ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. సో దీంట్లో స్థానిక భాషల అభివృద్ధి చెందినాయి. ముఖ్యంగా ఈ స్థానిక భాషల అభివృద్ధి చెందడానికి భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమం కూడా రోల్ ప్లే చేసింది అనమాట. మనకి భక్తి ఉద్యమకారు లైక్ రామానుజాచార్య యూజ్ తమిళ్, మధ్వాచార్య యూజ్ కన్నడ, నింబార్క యూజ్ తెలుగు, వల్లభాచార్య యూజ్ తెలుగు, ఓకే, అండ్ రామానంద యూజ్డ్ హిందీ, ఓకే, సూర్దాస్ యూజ్డ్ హిందీ. వీళ్ళంతా కూడా రచనలు స్థానిక భాషలో చేశారు. సంస్కృత భాషను పూర్తిగా మరుగున పడేశారు. స్థానిక భాషల అభివృద్ధి కూడా మనకి ఢిల్లీ సుల్తాన్ల పీరియడ్లో జరిగిందనమాట. అండ్ సూఫీస్, ఫర్ ఎగ్జాంపుల్ బాబా ఫరీద్ ఎక్స్ప్రెస్డ్ హిస్ స్పిరిచువల్ ఇన్సైట్ త్రూ పంజాబీ భాషలో ఆయన వ్యూస్ చెప్పాడు. అలాగే మాలిక్ మహమ్మద్ జయాసి, ఓకే, హీ డిస్కస్ హిస్ వ్యూస్ ఇన్ హిందీ. మాలిక్ మహమ్మద్ జయాసి అంటే టక్కున గుర్తొచ్చేది పద్మావత్. దట్ బుక్ వాజ్ రిటన్ ఇన్ హిందీ లాంగ్వేజ్ బై మాలిక్ మహమ్మద్ జయాసి, పద్మావత్. ఓకే, మహారాష్ట్ర భక్తి యాక్టివిస్ట్ ప్రమోటెడ్ మరాఠీ లాంగ్వేజ్ లిటరేచర్. జ్ఞానదేవ కావచ్చు, ఏకనాథ కావచ్చు, ఓకే, మనకి తుకారాం కావచ్చు, సమర్థరాం, వీళ్ళంతా కూడా మరాఠీ జాతిని నెలకొల్పడం కోసం మరాఠీ లాంగ్వేజ్ ని లిటరేచర్ డెవలప్ చేశారు. అండ్ మనకి ఖిల్జీ పీరియడ్ చూసినట్లయితే స్కాలర్స్ గేవ్ ఇంపార్టెన్స్ టు ఉర్దూ, ఏ హైబ్రిడ్ లాంగ్వేజ్ ఉర్దూ.
మనకి ఉర్దూ చూసినట్లయితే అలావుద్దీన్ ఖిల్జీ యొక్క వార్ క్యాంప్ లో పుట్టింది. ఉర్దూ మీన్స్ వార్ క్యాంప్. ఉర్దూ మీన్స్ వార్ క్యాంప్. అలావుద్దీన్ ఖిల్జీ దగ్గర 5,00,000 కాల్బలం ఉంది. మరి 5,00,000 ముస్లిం దొరకరు కదా, హిందువులను పెట్టాడు, ముస్లింలను పెట్టాడు. హిందువులు సంస్కృతం వాడారు, ముస్లింస్ పర్షియన్ వాడారు. ఆ రెండు భాషలు కలిసిపోయినాయి. సో కొత్తగా ఏర్పడ్డ భాషనే ఉర్దూ. ఎక్కడ ఏర్పడింది? అలావుద్దీన్ ఖిల్జీ యొక్క సైనిక గుడారంలో. కాబట్టి వార్ క్యాంప్ అని పేరు పెట్టాడు. ప్రొనౌన్సియేషన్ అంతా కూడా సంస్కృత ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. రాయడం అంతా కూడా రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. పర్షియన్ స్క్రిప్ట్ లో రాస్తారు, పర్షియన్ లెటర్స్ లో రాస్తారు. ప్రొనౌన్సియేషన్ ద సాంస్క్రిట్ ప్రొనౌన్సియేషన్. Urdu is an Indian language. Urdu was an Indian language developed in India. That was not a language of Muslims. That was not language. That is not a language of Hindus. That was a language of army. సైనికుల గుడారంలో డెవలప్ అయింది. అది హిందువుల భాష కాదు, ముస్లింల భాష కాదు, సైనిక గుడారంలో డెవలప్ అయింది. సో అది భారతీయ భాషగా చెప్పాలి. రైట్. మనకి ముఖ్యంగా ఉర్దూ అనేది లక్నో బేస్డ్, అలాగే డెక్కన్ బేస్డ్ డెవలప్ అయింది. డెక్కానీ ఉర్దూ, లక్నో ఉర్దూ. అలాగే మనకి సౌత్ ఇండియాలో గేసుదరాజ్ హీ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్. ఓకే, ఇవన్నీ పాయింట్స్ మనం కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఈ పాయింట్స్ మెన్షన్ చేస్తూ మీ ఓన్ ఇంట్రడక్షన్, మీ ఓన్ కంక్లూజన్ ఉన్నట్లయితే పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ.